ఛానలుకి స్వాగతం. 2024వ సంవత్సరం నవంబర్ 15, 16, 17 తేదీల్లో సింహరాశి వారికి దైవానుగ్రహం కలగబోతోంది. మీ జీవితంలో అద్భుతం జరగబోతోంది. అయితే సింహరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, వారి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి, అలాగే ముఖ్యంగా నవంబర్ 15, 16, 17 తేదీల్లో దైవానుగ్రహం కారణంగా వీరి జీవితంలో ఎటువంటి అద్భుతాలను వీరు చూడబోతున్నారు. ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీ పేరు రాశిని బట్టి మీ సమస్యలు, జరిగేది జరగబోయేది తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ గురువు గారికి ఫోన్ చేయండి. అన్ని విషయాలు స్వయంగా ఫోన్లోనే చెబుతారు. తీరని సమస్యలకి ప్రత్యేకమైన పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, పిల్లలు పెద్దల మాట వినకపోవటం, కుటుంబ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఇంకా తీరని ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారికి ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెబుతారు. తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు అమ్మవారి ముందు చేస్తారు. ఫోన్ నంబర్ 8897741766. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక చాలా మంచి వ్యక్తులు. అలాగే జీవితంలో ఏదైనా సరే సాధించాలి అనుకుంటే దానిపై ఎక్కువగా పట్టుదల వీరికి ఉంటుంది. అంటే ఏది సాధించాలి అనుకుంటున్నారో దాన్ని సాధించేంత వరకు పట్టుదలతో కృషి చేస్తూ ఉంటారు. అంతవరకు నిద్రపోకుండా శ్రమిస్తారనే చెప్పుకోవాలి. అటువంటి పట్టుదల వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అనే కుతూహలం కూడా వీరికి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇతరుల సొమ్ము మీద ఆశ ఉండదు. స్వార్థితంపైనే ఆసక్తి అధికంగా ఉంటుంది. ఎంతగానో శ్రమిస్తారు. అలాగే బంధాలకి, అనుబంధాలకి కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. అలాగే సింహరాశి వ్యక్తులు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు చేసిన సహాయానికి తిరిగి మళ్లీ అవకాశం కోసం, అంటే తిరిగి వారికి సహాయం చేయటం కోసం, అవకాశాల కోసం ఎదురు చూసే వ్యక్తిత్వం ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ యొక్క సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ లక్షణాలు జీవితంలో వీరిని ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్లినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ నాయకత్వ లక్షణాలే సొంత వారిని కూడా వీరికి దూరం చేస్తూ ఉంటాయి. అంటే వీరు అందరిపైన పెత్తనం చెలాయించే వ్యక్తులుగా కొంతమందికి కనిపిస్తూ ఉంటారు. ఆ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరు కొన్ని సందర్భాల్లో సొంత వారికే దూరం అవ్వాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మీ జీవితంలో మీరు చేసినటువంటి సత్కార్యాల కారణంగా ఈ సమయంలో దైవానుగ్రహాన్ని అయితే మీరు పొందుకోబోతున్నారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారు ఏదైనా మంచి పని చేసినా కానీ, ఎవరికైనా సహాయం చేసినా కానీ, దాన ధర్మాలు చేసినా కానీ దాన్ని బయటికి చెప్పుకోవాలని, బయట ప్రచారం చేసుకోవాలని, అంటే పబ్లిసిటీ చేసుకోవాలని అస్సలు అనుకోరు. అయితే గుంపనంగా రహస్యంగా ఇతరులకు సహాయాలు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఇటువంటి మంచి వ్యక్తిత్వాన్ని మెచ్చి ఆ పరమశివుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ జీవితంలోకి రాబోతున్నాడు. మీ జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నాడు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలనైతే ఈ యొక్క నవంబర్ 15, 16, 17 తేదీల్లో చూడబోతున్నారు. అలాగే ముఖ్యంగా సింహరాశి వారికి ఈ 3 తేదీల్లో మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ సంఘటనలు ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పేటటువంటి అంశాలు. అంటే ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలి. అటువంటి అద్భుతాలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి. ఇది వరకు మీ జీవితానికి, ఇక ముందు మీ జీవితానికి చాలా వ్యత్యాసాన్ని అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అంటే మీరు కొంతమంది వ్యక్తుల గురించి విన్నప్పుడు, లేకపోతే వారి జీవితాలను చూసినప్పుడు ఒకప్పుడు వారి జీవితానికి, తర్వాత వారి జీవితానికి చాలా తేడా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మీ జీవితం కూడా మారబోతుంది. ఇదివరకు మీరు ఎన్ని కష్టాలు, బాధలు అనుభవించారో వాటి నుండి ఖచ్చితంగా మిమ్మల్ని విముక్తులను చేయటానికి ఆ పరమశివుడి అనుగ్రహం మీకు ఎంతగానో తోడుగా నిలుస్తుంది. ఆ పరమశివుడు మీపైన తన అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. మీ జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలనైతే చూస్తారు.
చాలా రోజులుగా మీరు ఏ ఫలితం కోసమైతే చాలా ఆరాటపడుతున్నారో ఆ ఫలితాన్ని ఈ 3 తేదీల్లో పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అందరికీ ఒకే రకమైన కోరికలు ఉండవు, అందరికీ ఒకే రకమైన పరిస్థితులు ఉండవు, అందరి జీవితంలో ఒకే రకమైన లక్ష్యాలు కూడా ఉండవు. అయితే మీ జీవితానికి సంబంధించి మీకు ఏదైతే కోరిక ఉందో, లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని రీచ్ కావటానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ 3 తేదీల్లో ఇటువంటి ఎన్నో అద్భుతాలు మీరు చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు కనుక వ్యాపారస్తులైనట్లయితే కనుక మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన సంఘటన మీరు చూస్తారు. అలాగే నూతన పెట్టుబడులు పెట్టాలని డబ్బు సమకూరటం కోసం మీరు కనుక ప్రయత్నాలు చేస్తున్నట్లయితే డబ్బు కూడా ఖచ్చితంగా సమకూరుతుంది. కొంతమంది వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి వారే ఒక అవకాశాన్ని మీకు ఇవ్వచ్చు. అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేయాలని, లేకపోతే పెట్టుబడి మేము పెడతాం, మీరు వ్యాపారాన్ని చూసుకుంటే సరిపోతుంది అని ఈ విధంగా మంచి మంచి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు. అలాగే వినియోగదారులను ఆకర్షించే మార్పులు మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా మీరు చేయగలుగుతారు. దీనివల్ల కూడా మీ యొక్క వ్యాపారం అద్భుతంగా సాగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే విదేశీ వ్యాపార అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా ఈ 3 తేదీల్లో మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు సత్ఫలితాలైతే పొందుకోబోతున్నారు. ఇదివరకు మీరు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూలకి అటెండ్ అయి ఫలితం కోసం కనుక నిరీక్షిస్తున్నట్లయితే ఫలితం మీకు అనుకూలంగా రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఉద్యోగ అవకాశాలను పొందుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వ్యక్తుల యొక్క జీవితంలో చూసినట్లయితే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఈ మధ్య కాలంలో చాలా ప్రయత్నాలు చేశారు. ఆదాయ మార్గాలు పెంచుకోవాలని చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి అద్భుతమైన ఫలితాలు కూడా ఈ 3 తేదీలో మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటువంటి సంఘటనలు మీ యొక్క జాతకంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో ఈ 3 తేదీలు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ 3 తేదీల్లో మీరు దీపారాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే చాలా మందికి ప్రతిరోజు దీపారాధన చేసే అలవాటు ఉంటుంది, కొంతమందికి ఉండదు. అయినా కానీ ఈ 3 తేదీల్లో ఖచ్చితంగా దీపారాధన చేయండి. అలాగే ఇంట్లో సాంబ్రాణి ధూపం ఖచ్చితంగా వేసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ 15వ తేదీ అనేది కార్తీక పౌర్ణమి రోజు కాబట్టి ఈ రోజుకు మరింత విశిష్టత ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ఉదయాన్నే మీరు సూర్య భగవానుడికి నమస్కారం చేసి ఎరుపు రంగు మందార పుష్పాన్ని నీటిలో వేసి సూర్యుడికి సమర్పించడం ద్వారా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. అలాగే శివారాధన చేయటం వల్ల మీకు ఖచ్చితంగా శివ భగవానుడి యొక్క ఆశీస్సులు కూడా లభిస్తాయి. అలాగే విష్ణుమూర్తిని ఆరాధించడం మర్చిపోకండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, శివ స్తోత్రం పారాయణ చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందుకుంటారు. అలాగే మీరు ఆహార ధాన్యాలను దానం చేయటం ద్వారా కూడా ఖచ్చితంగా శుభ ఫలితాలైతే కలుగుతాయి. మనం ఇప్పుడు కార్తీక మాసంలో ఉన్నాం. కార్తీక మాసానికి ఎంతటి విశిష్టత ఉంటుందో మనలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో మీరు చేసేటటువంటి స్నానం కాని, దానం కాని, జపం కాని మీకు విశేషమైన పుణ్య ఫలాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి. అలాగే స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలాన్ని కలుపుకొని స్నానం చేయండి. ఈ విధంగా చేయటం వల్ల దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి మీకు ఖచ్చితంగా పుణ్య ఫలితం లభించడంతో పాటు ఆ శివాశిస్సులు కూడా మీకు మెండుగా తోడుగా ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ 3 తేదీల్లో సాయంత్రం సమయంలో ఇంట్లో సాంబ్రాణి ధూపం వేయటం కూడా మర్చిపోకండి. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నా కానీ అది ఖచ్చితంగా బయటకు వెళ్లిపోతుంది. అలాగే మీ జీవితానికి సంబంధించినటువంటి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. మీ జీవితంలో సక్సెస్ఫుల్ గా మీరు దూసుకుని వెళ్లే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. వ్యాపార జీవితంలో, ఉద్యోగ జీవితంలో, వృత్తి జీవితంలో మునుపు మీరు ఎటువంటి కష్టాలు, బాధలైతే అనుభవిస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీకు విముక్తి అనేది ఖచ్చితంగా లభిస్తుంది. చూశారు కదండి, సింహరాశి వారికి నవంబర్ 15, 16, 17 తేదీల్లో దైవానుగ్రహం కారణంగా ఎటువంటి అద్భుతాలు వారి జీవితంలో జరగబోతున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.